హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ మేరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కి పోవుటాకు మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము. హల్లెలూయా. చదువునామా. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రాజైన హేరోదు దినముల యందు యేసు పుట్టాడు. యేసు పుట్టగానే ఏం జరిగిపోయింది? 16 వచనం చూసినప్పుడు యేసు పుట్టగానే ఏం జరిగిపోయింది అంటే, అక్కడ సకల ప్రాంతములో ఉన్న మగ పిల్లలందరినీ వధించుటకు హేరోదు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. సకల విధములైన మగ పిల్లలందరినీ వధించుటకు హేరోదు పగబట్టి ఉన్నాడు. క్రీస్తు పుట్టాడని చెప్పగానే చాలు హేరోదు ఆగ్రహం తెచ్చుకున్నాడు. క్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు యొక్క జన్మ ఈ ప్రపంచానికి ఎలా మారిపోయింది? ఈ రాజుకి ఎలా మారిపోయింది? ఆగ్రహం తెచ్చింది, క్రోధం తెచ్చింది, కోపం తీసుకొచ్చింది. రాజ్యాధికారం చేత హేరోదు రాజు మహా అగ్రహంతో నింపబడి ఉన్నాడు. 16వ వచనం. దాని సకల ప్రాంతములలో హేరోదు ఆ 2 సంవత్సరముల పిల్లలను వధించుటకు తక్కువ వయస్సు గల వారిని అందరినీ వధించెను. అంటే యేసు ప్రభు వారి జన్మ ఇనగడగానే ఏం జరిగింది? హింసాకాండం జరిగింది. యేసు ప్రభు వారు మాట వినగానే ఏం జరిగింది? క్రోధం పుట్టింది. ఎవరికి? రాజుకి. ఎందుకు పుట్టింది? ఎందుకు ఆయన కోపం వచ్చింది? నా రాజ్యం ఎక్కడ వెళ్ళిపోద్దు అనే ఆలోచన. అయితే నీతిమంతులతో అవసరం లేదు, నీతి గురించి పట్టింపు లేదు, నిజాయితీ గురించి పట్టింపు లేదు. అయితే ఆయనకి ఏం పట్టింది? అహంకారం పట్టింది. తన రాజకీయము ఎక్కడ పోతదు, తన రాజ్యము ఎక్కడ కూలిపోద్దు అనే ఒక భయము తనలో పట్టి. అందుకే అన్నా, యూదులకు రాజుగా పుట్టెనో యమ్మా, యూదులందరి తోడ వాదించిరమ్మా, యూదులకు రాజుగా పుట్టెనో యమ్మా, యూదులందరి తోడ వాదించిరమ్మా, లాలి 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 లాయమ్మా లాలి అని పాడారే యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరుగుతుందంటే,
ఇంకా మనం చూసినప్పుడు మరి 18వ వచనం చూసినప్పుడు అక్కడ 19వ వచనం చాలు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత అయితే హేరోదు అయితే యేసు క్రీస్తుని హతమార్చుటకు ప్రయత్నం చేసి దాని సకల ప్రాంతముల్లో ఉన్న 2 సంవత్సరాల పిల్లలను వధించెను. అంటే క్రీస్తు మాట వినబడంగానే ఏం కలుగుతుంది? ప్రజలకు ఏం జరుగుతుంది? క్రోధము, అహంకారము. క్రీస్తు మాట వినగానే ఏం జరుగుతుంది? అమాయకులను చంపటము, అమాయకులను హత్య చేయటము అలా జరుగుతుంది. అంటే క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు ఎందుకు పుట్టాడు? ఏమన్నా ఆయన రాజ్యానికి ఏమన్నా హాని చేయడానికి పుట్టాడా? ఆయన దేశానికి ఏమన్నా అన్యాయం చేయడానికి పుట్టాడా? లేదు. జీసస్ క్రైస్ట్, దిస్ ఈజ్ వరల్డ్ అండ్ సేవియర్. He is and Jesus Christ. Everybody and Savior. And Jesus Christ, the good shepherd. And Jesus Christ, everybody protector. ఇలాంటి క్రీస్తు మాట వినగానే ఎలా అనిపిస్తుంది? ప్రజల్లోనూ, జనముల్లోనూ, రాజ్యంలోనూ, అధికారుల్లోనూ ఏం పుట్టుకొస్తుంది? బహు క్రోధం పుట్టుకొస్తుంది. ముసా కాండం తయారైంది. ఎందుకు? దేనికో తెలియదు. అయితే దేవుని బిడ్డలారా, మరి వారి రాజ్యం ఎక్కడ తొలగిపోద్దు అనే ఒక భయము వారికి. యూదా దేశము బెత్లెహేమా, యూదా ప్రధానలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. నీ ప్రజలను పరిపాలించుటకు, నీ ప్రజలను పరిపాలించబోయే రక్షకుడు నీలో నుంచి వస్తాడు. అందుకే యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదులతని తోడవాదించిరమ్మా. యూదులకు రాజుగా పుట్టెనోయమ్మా, యూదులతని తోడవాదించిరమ్మా. లాలి. యూదులకు రాజుగా పుట్టేసరికి ఏం జరుగుతుంది? వాదిస్తున్నారు. ఎందుకని వాదిస్తున్నారు? ఎందుకని? ఇదిగో ప్రజలందరి కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేస్తుంది. ఈ సువర్తమానం తెలియజేయడానికి రాజాతిరాజు భూమిపైనకి వస్తే హేరోదుకి ఏమనిపించింది? అయ్యో బాబోయ్, ఇదేంటి బాబోయ్, నాకు పోటీకి వచ్చేసాడు అంటే ఆయన ఏమనుకున్నాను? నాకు పోటీకి వచ్చేసాడేంటి? ఇప్పుడు ఈ జనులు ఏమనుకున్నారు? ఇప్పుడు ఈ లోకములో లోకస్తులు ఏమనుకున్నారు? యేసు క్రీస్తు నాకు విరోధంగా వచ్చాడని అనుకుంటున్నారేమో. ఎందుకు ఆ రాజుకు అంత కోపం వచ్చింది? అయితే అక్కడ అమాయకులను చంపించాడు. క్రీస్తు పేరు ఎరగాలి. అక్కడ నిర్దోషులు చంపించాడు. దాని సకల ప్రాంతములో ఉన్న 2 సంవత్సరాల పిల్లలను వధించాడు. మర్డరర్. ఏం చేశారు ఆ చిన్నపిల్లలు? ఆ
చిన్నపిల్లలు ఏం చేశారు? క్రీస్తు పుట్టారని పేరింటే చాలా అమాయకులను చంపుడేనా? అమాయకులను హత్య చేసుడేనా? అంటే వాళ్ళ రాజ్యాధికారం అట్లున్నది. ఆయన రాజ్యాధికారం ఏమైంది? కండ్లకెక్కిపోయింది. మనిషి అంటే మనిషికి లెక్క లేకుండా అయిపోయిందా? ఏమైపోయింది? మనిషి కనబడతా లేదా? అయితే దాని సకల ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల మగ పిల్లలందరినీ వధించాను. అప్పుడు తల్లులందరికీ ఎంత బాధ కలిగింది? అలా ఏడ్చారు. హల్లెలూయా, బాగా ఏడ్చేశారు. అయితే అందరిని చంపించాడు. మరి హెరోదు చంపించబోలేదా? 19వ వచనంలో హెరోదు కూడా చనిపోయాడు. హెరోదుని దేవుని యొక్క దూత వచ్చి మొత్తింది. ఏంజిల్ కమ్ ఫ్రమ్ హెవెన్, టచ్ హెరోదు and suddenly die. దేవుని దూత టచ్ చేసిందంతే. అయితే ఎందుకు? అయితే దేవుని దూతలు ఎప్పుడు కూడా ఉంటారు, కానీ అంత తొందరగా గమనించారు మనుషులు. హెరోదు రాజు ఎలా వెళ్ళిపోయాడు? అందరేమో పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే లోకంలో యేసన్న పాపుల కొరకై పుట్టెను లోకంలో యేసన్న. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే లోకంలో. అందరేమో ప్రభు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని చాలా హ్యాపీగా, సంతోషముగా, ఆనందంగా గంతులేస్తున్నారు. ఒకవైపున హెరోదు రాజుకి ఏం కలుగుతుంది? భయం. ఎందుకు? యేసుప్రభువారి పేరు చెప్పగానే, యేసుప్రభు పేరు చెప్పగానే కొంతమంది మా చెప్పుకోకండి, అదేనా? యేసుప్రభు చెప్పరే మా చెప్పు అంటే ఏంటి? ఎందుకని? ఎందుకో తెలవదు. బుర్రంతా చెడిపోయింది. బుర్రలో గూజు లేదు, బుర్రలో ప్యాడ్ ఉండిపోయింది. బుర్రలో గూజుంటే అది ఆలోచిస్తుంది. ఖాళీ బుర్ర అయిపోతే ఇంకేం ఆలోచన వస్తుంది? ఏమీ ఆలోచన రాదనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే హెరోదు రాజు మరి దాని సకల ప్రాంతములో ఉన్న మగ పిల్లలందరినీ ఏం చేశాడు? వధించేశాడు కదా. ఓ పక్కన యూదా దేశము బెత్లెహేమా, యూదా ప్రధానులో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానికి కాదు, నీ ప్రజలను పరిపాలించు, న్యాయాధిపతి, నీ ప్రజలను పరిపాలించు రక్షకుడు, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానికి కాదు, నీలో నుండి రక్షకుడు వచ్చునని ఒకవైపున చెప్పబడుతుంది. గొర్రెలు కాపరులు ఇంకా చాలా మంది సామాన్యమైన వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలకి క్రిస్మస్, గొల్లలకి క్రిస్మస్, జ్ఞానులకు క్రిస్మస్, అందరికీ క్రిస్మస్. ఎంతమంది క్రిస్మస్? చిన్నపిల్లలకు క్రిస్మస్, పెద్దలకు క్రిస్మస్, యవనస్తులకు క్రిస్మస్, ముసలిళ్ళకి క్రిస్మస్ కదా. గొర్రెల క్రిస్మస్, గొర్రెల కాపర్లకు క్రిస్మస్ కదా. ప్రపంచమంతటా క్రిస్టమస్. ఎక్కడ చూసినా క్రిస్టమస్, క్రిస్టమస్, క్రిస్టమస్. ఏంటి క్రిస్టమస్ అంటే? చిన్న పిల్లలు చనిపోయారు. క్రీస్తు పుట్టాడు,
చిన్నపిల్లలు వధింపబడ్డారు. అది క్రిస్మస్. క్రీస్తు పుట్టాడు, హెరోదు రాజు చిన్న పిల్లలను వధించాడు. క్రిస్టమస్, మస్ అంటే చంపివేయటం. క్రిస్టమస్ అంటే పుట్టాడు, యేసయ్య పుట్టాడు. అంటే యేసయ్య పుట్టాడు అనగానే హెరోదు నరనరముల్లో అహంకారం పెరిగిపోయింది. అంతకుడుగా మారిపోయాడు, అహంకారిగా మారిపోయాడు. అలా మారిపోయాడు. అంటే కొంతమంది క్రీస్తు మాట చెప్పగానే ఎలా పొంగిపోతారు, నరాలు పొంగిపోతా ఉంటాయి. ఎందుకని? క్రీస్తు పని చేయాలంటే, క్రీస్తు కొరకు నిలబడాలంటే నాగుంబముల యుద్ధములాగా తోక మీద నిలబడి ఆడిపోతారు. ఎందుకని? తెలవదు కదా ఎందుకు. ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర ఎంతైనా ఆస్తి తీసుకుంటారు. కానీ ఒక తల్లికి చేతగానప్పుడు కొన్ని నీళ్లు, మంచినీళ్ళు ఇవ్వమంటే, అమ్మ నేను ఇప్పుడు కాలే తర్వాత ఇస్తలే, ఒక గంట తారా, అమ్మ నాకు గొంతు ఎండిపోతా. నువ్వు తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎంతో తీసుకున్నది ఓకే, అదంతా నిజమే, మంచిదే. దాని గురించి నువ్వు ఎంతైనా కృతజ్ఞత చెప్పవచ్చు. అట్లానే దేవుని దగ్గర నువ్వెంతైనా నేను అన్ని పొందుకున్నానని చెప్పొచ్చు. కానీ క్రీస్తు పని, క్రీస్తు కొరకు చేసినదే నీకు దేవునికి సమాధానం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచ్చింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు కలుగునుగాక. సమాధానం ఎవరుకుంటుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ పోయి ఎట్లా పోద్ది? అసలు సమాధానం ఎట్లా వస్తుంది? తండ్రి చెప్పిన పని కుమారుడు చేస్తే వస్తుంది. ఒకవేళ తల్లి చెప్పిన పని కుమారుడు వినకపోతే, ఆ పని చేయకపోతే ఏమైనా కోపం వచ్చి తిడతారు, కొడతారు. అప్పుడు తండ్రి దగ్గరగా కుమారుడు రాడు, పారిపోతాడు. లేకపోతే తల్లి చెప్పిన పని వింటే, ఆ బిడ్డ పని చేస్తే అప్పుడు తల్లికి ఆమెకి సమాధానం ఉంటుంది. సమాధానం ఎక్కడొస్తుంది? తల్లి పని చేస్తే బిడ్డకు సమాధానం వస్తుంది, తండ్రి పని చేస్తే కొడుకు సమాధానం వస్తుంది. అట్లానే మనకి దేవునికి సమాధానం ఎక్కడొస్తుంది? ప్రభు పని బాధ్యతగా చేయగలిగితే సమాధానం వస్తుంది. ఎంతోమంది క్రిస్మస్కి వెళ్ళిపోతారు ఎన్నో చర్చలు, కానీ వాళ్ళకి సమాధానం అంటే తెలుసా? సమాధానం ఎక్కడొస్తుందో తెలుసా? ఏదో చర్చికి పోయినా వచ్చినావు గింతి. మరి సమాధానం కూడా దానికి నువ్వు నిర్ణయించుకున్నావా? తండ్రి నీ పని నేను బాధ్యతగా చేస్తానని నువ్వు ఆలోచిస్తున్నావా? నిర్ణయిస్తున్నావా? ఆ మనసు నీలోకి రాణిస్తున్నావా? సమాధానం ఉందా? హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాను. ఆదికాండం 5వ అధ్యాయము 22-23 వచనంలో హనోకు దినములన్నీ 365 సంవత్సరములు దేవునితో నడిచెను. అతడు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను కొనిపోయాను. అయితే హనోకు దేవునితో సమాధానపడి నడిచాడు. ఈ భూమి మీద నువ్వు సమాధానం లేకుండా, దేవునితో నడవకుండా ప్రభు మహిమలో ఎలా ప్రవేశిస్తావు? ప్రభు మహిమలో ఎలా ఉంటావు? అందరికి సమాధానం వస్తుందా? అది చర్చలో పోయేట వాళ్ళందరికీ, దేవుని సన్నిధి అందరికీ సమాధానం ఉందా? ఉంది. మంచిగా కొత్త బట్టలు తెచ్చుకున్నాం, చక్కగా ఉన్నాం, మంచిగా నెట్టుకున్నాం, అన్ని పప్పాలు తిన్నాం, మంచిగా డెకరేషన్ చేసుకున్నాం. అబ్బా హ్యాపీ హ్యాపీ అన్ని ఇచ్చాడు దేవుడు. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఓకే ఓకే, తిన్నది ఓకే, తెచ్చుకుంది ఓకే, అన్నీ ఓకే. కానీ దేవునితో నీకు సమాధానం ఎక్కడొస్తుంది? దేవుని పని చేస్తే సమాధానం. ఆయన పవిత్రమైన రక్తమును నీ కొరకు బలముగా తన ప్రాణం పెట్టి, తన మేకులు తన చేతుల్లో కొట్టుకొని ఆ రక్తం తీసి నీ పాపాలు కడిగి నిన్ను పరిశుద్ధుడిగా చేసింది. అది ఆయన వర్క్.
అంత కష్టమైన పని, అంత బలమైన పని, అంత ప్రేమతోని, అంత సత్యముతోని, అంత నీతితోని, అంత నిజాయితీతోని, అంత బాధ్యతతోని నిన్ను పట్టించుకుంటే నువ్వు దేవుని పనిని ఎలా పట్టించుకున్నావు? పని చెయ్యి అంటే చాలు నాగుంబాములాగా లేచి ఆడిపోతున్నావు కదా. ఎంతసేపు యేసయ్యను దేనికోసం ఆడుకున్నావు? 5 రొట్టెలు ఇచ్చిండు, 2 చేపలు ఇచ్చిండు. నాకు ఆరోగ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలా, నీకోసమే అడుగుతాను. సరే, నీకోసం నీకు ఎన్నైనా చేస్తాడు, నీకు ఎన్నైనా పెడతాడు, నీకు ఎన్ని అద్భుతాలు అని చేస్తాడు, నీకు ఎన్ని స్వస్థలు అని చేస్తాడు, నీకు ఎంతైనా ఆశ్రయిస్తాడు. కానీ నేను నా రక్తమును ప్రకటించడం కొరకు, నా కొరకు ఏమి ఖర్చు పెడతాను, నువ్వు ఏం పని చేస్తాను అన్నాడు. ఒక్క పని చేయకపోయినా అట ఒక్కళ్ళు కూడా తిరిగి ఇటు చూడలే. పాపం శశికుమార్ ఒక్కడే వచ్చి పాపం చర్చి కొంచెం రంగులేసిపోయి పని చేయాలి. అసలు ఎట్లుంది అని చూస్తారా? ఎవరు చూస్తారు, చూసుకోవాలా. చర్చి అంటే ఎవరిల్లు? నా తండ్రి ఇల్లు. ఎవరిల్లు? నీ తండ్రి ఇల్లు. అంతే. మనం సంతోషిస్తున్నాం అందులో, మనం ఆరోగ్యం పొందుతున్నాం అందులో, మనం ఆయుష్ కలిగి ఉంటున్నాం అందులో. ఎవరైనా రావటానికి ఫ్రీడమ్, స్వతంత్రంగా వస్తాం, అక్కడ ఉంటాం. ఎంతోమంది ఇక్కడ చనిపోయే వాళ్ళు వచ్చి ఇక్కడ పడుకొని ప్రార్థన చేయించుకొని ఇక కొద్దిసేపటికి చనిపోతాం అనగా వాళ్ళ ప్రాణాలు సేద తీర్చుకొని పోయిన వాళ్ళని చూస్తున్నాం ఈ మందిరములు. ఎంతోమంది సంతానం గర్భఫలం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకొని గర్భఫలం పొందేళ్ళారు. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని, ఇలాంటి నీతి కలిగిన స్థలాన్ని ఎంత ప్రేమించాలి. ఈ స్థలములో నీవు నీ ప్రాణాన్ని సేద తీర్చుకున్నావు, ఎంతో చక్కగా నిన్ను బలపరుచుకున్నావు. ఇన్ని మేలులు చేసే దైవ మందిరాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఏం పని చేయాలి అని ఆలోచించుకోలేక ఎంతసేపు ఇందులోనే ఇటుబడే ఇటయ్యా, ఇటుబడే ఇటే, ఇదే సరిపోదు. హల్లెలూయా. క్రీస్తు పుట్టాడు అనగానే ఏం జరిగింది? ఈరోజు కోపం వచ్చి ప్రేమగానే అంటున్నాడు మంచిగా, నేను కూడా మంచిగా వచ్చి ఆరాధిస్తాను, జ్ఞానులారా మీరు కూడా పోయి చూసి రండి, నేను వచ్చి మరలా పూజిస్తాను. కానీ లోపల ఏముంది? యేసుప్రభువు వారు ఎక్కడ దొరికితే అక్కడ బంట్రోతులు పెట్టి చంపిస్తా. అదే దేవుని పిల్లలు కూడా ఏమంటున్నారు ఇప్పుడు? మంచిగా యేసయ్య అంటే ప్రేమే, కానీ యేసయ్య పని చేయాలంటే యేసయ్య రక్తమును ప్రేమతో ప్రకటించుతున్నావా? లేదు. ఆయన కోసం ఏమన్నా కష్టపడుతున్నావా? దేవుని అలా గనపరుస్తున్నావా? దేవుని గనపరుస్తున్నావా? దేవుని ఎలా గనపరచాలి? సామెతల గ్రంథం 3:9 ఏముంది? నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాని గనపరచుము. దేవుని ఎలా గనపరచాలి? అలా గనపరచాలి. కానీ అలా గనపరచడానికి మనసు ఒప్పుకుంటుందా? అలా గనపరచడానికి మనసు ఇష్టపడుతుందా? అలా గనపరచడానికి మనసు సంతోషిస్తుందా? ఆ విషయంలో క్రీస్తు నీకు విరోధిగా మారుతున్నాడు. ఆ విషయంలో క్రీస్తు నీకు బాధ కలిగించినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆయన దాన్ని దేనికి వాడతాడు? ఇంకా వేరే వ్యక్తులకు ఆయన రక్తము ప్రకటింపబడటానికి, ప్రార్థన కూటాలకి, ప్రార్థన కోసం వాడి ఇంకొక వ్యక్తిని నీ కష్టార్జితముల నీ పని వల్ల ఇంకొక వ్యక్తిని రక్షిస్తాడు. ఇంత నీతి నిజాయితీ కలిగిన దైవవాక్కును, ఇంత నీతి నిజాయితీ కలిగిన ఆ క్రీస్తుని ఎంతో అపార్థం చేసుకొని 2 సంవత్సరాల పిల్లలను హత్య చేయించాడు ఆ హెరోదు రాజు. ఈనాడు ఈ క్రిస్టియను, ఈ దేవుని బిడ్డలు దేవుని పనిని అపార్థం చేసుకొని నానా విధములుగా పాస్టర్లు తిట్టటము, పాస్టర్ల మీద ఎన్నో విధాలుగా దూషించటం. ఒక కన్న తల్లినే ఏ తల్లి దగ్గర తింటారో, ఏ తల్లి దగ్గర బతుకుతారో ఆ తల్లే మంచిది కాదని దుర్ప్రచారం చేయటం. ఏ పాస్టర్ దగ్గర అయితే ఆధార పొందుతారో, ఏ పాస్టర్ దగ్గర అయితే
ఇది నాగుంబాముల యొక్క విష సర్పముతో నిండి ఉన్న ఆలోచన విధానం. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ సిస్టర్, ఎవ్రీబడి, యు హ్యావ్ చేంజ్ ద లైఫ్. And Jesus Christ, your Savior, and Jesus Christ, their Savior, and Jesus Christ, all people Savior. నీ యొక్క రక్షకుడు, నీ యొక్క దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఈరోజు పగబట్టెను సకల ప్రాంత 2 సంవత్సరముల మగ పిల్లలందరినీ వధించెను. ఈరోజు దినముల యందు రాజు పుట్టెను. హల్లెలూయా. హేరోదు క్రీస్తు జన్మించాడనగానే హేరోదులో ఎంత రౌద్రము! క్రిస్టియన్, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలారా, ఇదిగో క్రీస్తు యొక్క రక్తమును ప్రకటించుటకు, క్రీస్తు యొక్క మహిమను ప్రకటించుటకు నువ్వు బాధ్యత తీసుకోవట్లేదు గనక అదే హేరోదు యొక్క అహంకారము దేవుని పిల్లల్లో నిలిచి ఉండటం చూస్తున్నాం. టుడే చేంజ్ ద లైఫ్. ఎనీవన్ యు షూర్ ద ప్రేయర్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును గణపరచుటకు బాధ్యత తీసుకోకపోతే, హేరోదు ప్రభువును గణపరిచే బాధ్యత తీసుకోలేదు. ఈ దేవుని పిల్లలు కూడా ప్రభువుని గణపరిచే బాధ్యత తీసుకోవట్లేదు. ఏదో 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభు దగ్గర స్వస్థత పొంది అవతల వెళ్ళి మంచివాడు అన్నట్టు ఉన్నారు. వర్క్ ఇస్ గ్రేట్, మై వర్క్, అండ్ జీసస్ క్రైస్ట్ సెడ్, మై వర్క్, ద ఫినిష్ ద వర్క్. నా తండ్రి పని తుదముట్టించుటయు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. అది మనం ఆయనకు ఆహారం పెట్టాలి. ఎనీవన్, ఎనీ క్రిస్టియన్, ఎనీ బిలీవర్, ఎవ్రీబడి ఈ విషయంలో బాధ్యత తీసుకోవట్లేదు. అందువల్ల విశ్వాసులు, దేవుని పిల్లలు ఎలా మారిపోయారు? హేరోదు పిల్లల్లాగా మారిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. మనం ఎట్లుండాలా? ద బెస్ట్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం అలా ప్రేమించాలి. మనం మనసు మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన హృదయాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎప్పుడు మార్చుకుంటాం? మన హృదయాన్ని ఎప్పుడు మార్చుకుంటాం? మన తలంపులు ఎప్పుడు మార్చుకుంటాం? మన ఆలోచనలు ఎప్పుడు మార్చుకుంటాం? తెలియదు. ఎప్పుడు మార్చుకుంటాం? పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి, నా గురి
నీ జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవే నా ప్రభువా నిదరినే చేరెదనో నేను నిదరినే చేరెదనో నేను అదినమున ప్రభుకు తిరిగి తిని నిరంతరము చే మార్చబడి తిని క్షమాపణ నొందినగా ఆనందము కలిగే నాలో ఆనందము కలిగే నాలో తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను నలిగి ఉన్నాను అదినమున ప్రభువు తిరిగి తిని తెలుపుము నేనెంతల్పుడనో తెలుపుము నా ఆయువు ఎంతో ఎంత నీ ఆయువు ఎరో నీ ఆయువు ఎంత మగ పిల్లలందరినీ పగబట్టి చంపించి నీ ఆయువు ఎంత నీ ఆయుష్ ఎంత నెక్స్ట్ నువ్వే అయిపోయినావు కదా అందరూ చంపించినావు నువ్వు చనిపోయినావు కదా మరి ఎందుకు నీకు అంత పొంగుడు ఏరో ఎందుకు దేవుని యొక్క బిడ్డలారా మనము కూడా ఈ లోకాన్ని వదిలేవడమే కదా క్రీస్తు నీతి గల దేవుని రెండు చేతులతో ఎత్తి పట్టుకొని ఆయన యొక్క దైవత్వాన్ని ప్రకటించుటకు దైవత్వాన్ని సాక్ష్యమించుటకు రెండు చేతుల బాధ్యత తీసుకొని ఎందుకు నిలవు హేరోదు యొక్క ఖనిజములు హేరోదు యొక్క తలంపులు ఎంతో మంది దేవుని పిల్లల్లో ఉంటున్నాయి ఈరోజు భావాలు ఉంటున్నాయి అయాన్ని వదిలిపెడితేనే మన హృదయం మారి ఎవరు చూస్తాం యేసయ్యని బంగారం సాంబ్రాణి బోలం తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చేసారు అయ్యి బాబాయ్ మనోళ్ళు పొద్దునే రాగానే ఇక్కడికి ఒకళ్ళు బంగారం పట్టుకొని వచ్చారండి పట్టుకొచ్చారండి అలాంటి మాటలు అంటే నేను కూడా ఏ రోజునే అంటారు ఏం పాస్టరు మాటలు జాగ్రత్త కదా అంతేనా అయితే దేవుని పనులు ఏం చేయాలా మనం మరి నేను ఈ పినపాకలో ఉండి మరి సొంతగా చర్చి కట్టుకొని ఇవన్నీ పనులు చేస్తాను కాబట్టి ఈ ప్రార్థన మీకు జరుగుతుంది నా ఒక్కను బట్టి ఎంతమంది సంతోషం కలుగుతుంది మరి మిమ్మల్ని మీరు చేసే పని ద్వారా ఇంకెంత సంతోషం కలగాలి పని వల్లనే జరుగుతుంది ఇదంతా కాబట్టి మనం కూడా ఏం చేయాలో ప్రభు సన్నిధిలో బాధ్యత తీసుకోవాలి మోకరిద్దాం చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభా ఈరోజు దినములయందు రాజు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించినారు నా ప్రభా ఇక్కడున్న బిడ్డలు నిన్ను గణపరిచేవారుగాను నిన్ను మయపరిచేవారుగాను నిన్ను స్తుతించేవారుగాను నీ పనులు బాధ్యతగా చేసేవారుగాను నా సొంత రక్షకుడు అని అంగీకరించేవారుగాను ఇదిగో ఏ రోజుకైతే కోపమును ఆగ్రహమును తెచ్చుకున్నాడు ఒక నీతిమంతుని చూసి ఈనాడు ఒక నీతి గల పనులు చూసి ఎంతో అసహించుకుంటున్న దేవుని పిల్లల్లో ఉన్న ఈ యొక్క అసమాధానమును తొలగించండి అశాంతిని తొలగించండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు భూమిపై తనకి ఇష్టమైన వారికి సమాధానము ఇదిగో నీ పనిని ఎవరైతే బాధ్యతగా తీసుకుంటారో వారికే నీ సమాధానం కలుగుతుంది వారికే శాంతి కలుగుతుంది దేవా ఈ పవిత్రమైన ఘనమైన రక్షణ వార్తను ప్రకటించుటకు నీ కొరకు పని చేయుటకు నీ కొరకు నేను కూడా దేవుని సేవకుడిని అని విశ్వాసులు కూడా తెలుసుకొని దేవుని కొరకు తన రాబడిలో ప్రథమ ఫలమును తన కలిగిన దాంట్లో క్రీస్తు రక్తమును ప్రకటించుటకును
ఖర్చు పెట్టుటకును అటువంటి మంచి మనసు దయచేయండి. లోకములో క్రీస్తు మీద ఎన్నో విరోధాలు ఉన్నాయి. క్రీస్తు మీద ఎంతో అహంకారం ఉన్నది. నువ్వు పుట్టావనగానే హింసాకాండం ప్రారంభమైంది. నీ మాట చెబుతున్న ప్రజల మీద హింసాకాండం ప్రారంభం అయి ఉన్నది. ప్రభువా, అత్యంత న్యాయ స్థానములో నీవు నిలబడి అత్యంత నీతిమంతుడుగాను అత్యంత నిజాయితీపరుడుగాను ఏ న్యాయ స్థానములో లేని నీ దైవత్వము ప్రభువా, న్యాయాధికారుల కంటేను అధిపతుల కంటేను అనేక గొప్పవారి కంటేను నీతి నిజాయితీ కలిగిన మా దేవా, నువ్వు మాకు దేవుడిగా కాగలిగినందుకు నీకు వందనాలు. నువ్వు న్యాయాధిపతివై రాజాది రాజువై మమ్మల్ని పరిపాలించడానికి వచ్చిన నీతిమంతుడా, సర్వాధికారం గల దేవుడా, సమాధి జయించి లేచిన ప్రభువా, ఇదిగో ఈరోజు క్రిస్టమస్ పండుగ. ఇది ఆత్మ సంబంధమైన పండుగ. ఇది దేవుని మహిమను పొందే పండుగ. నీ పాదములు కనులార పూజించే ఒక మహా సంతోషకరమైన శుభదినము. ఈ వార్తను మా హృదయముల్లోనూ మా మనసుల్లోనూ మా తలంపుల్లోనూ నిలబెట్టి ఇక్కడ ప్రతి ప్రజను దీవించండి. ఎక్కడెక్కడో జరుగుతున్న క్రిస్టమస్ సెలబ్రేషన్ ఆశీర్వదించండి. ప్రతి క్రిస్టియన్ మీరు దీవించండి. ప్రతి బిలీవర్ని మీరు దీవించండి. వారు ఎక్కడున్నప్పటికీ ఏడున్నప్పటికీ వారి పట్ల మీ సహానుభూతి చూపించి ఆధ్యాత్మికమైన విషయములు తెలుసుకొని అనేక దేవునితో నడిచి ప్రభు మహిమలో కొనిపోయినట్లుగా నీ బిడ్డలు కూడా నీతో సమాధానపడి నీతో నడిచి నీ దైవోత్సవంలో ప్రవేశించే వరకు నీతిమంతులుగాను నిజాయితీపరులుగాను సత్యమంతులుగాను నిర్దోషులుగాను నీ సన్నిధిలో నిలబెట్టుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.